యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ సంబంధించి సిఎస్బిఐఎస్ అకాడమీ ఒక కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తుంది. ఈ బ్యాచ్ 1 ఇయర్ ఉంటుంది. ఇది బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్. దీనికి సంబంధించి బ్యాచ్ వివరాల కోసం ఈ వీడియో పైన డిస్ప్లే అవుతున్న ఫోన్ నెంబర్స్ కాంటాక్ట్ చేయండి. అమెరికన్ బేస్డ్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ట్వీట్ ఒకటి బాగా ట్రెండ్ అవుతుంది. ఇండియన్స్ డోలో 650 ఒక క్యాండీ లాగా, క్యాడ్బరీ జెమ్ లాగా విపరీతంగా వాడుతుంటారని చెప్పి ఆయన ఒక ట్వీట్ చేశారు. ఇప్పుడు బాగా ఆ ట్వీట్ ట్రెండ్ అవుతుంది. మనకు తెలుసు ఇండియన్స్ పారాసిటమాల్, ముఖ్యంగా డోలో ట్యాబ్లెట్స్ ఎప్పుడు స్టాక్ పెట్టుకుంటారు. చిన్న తలనొప్పి వచ్చినా, కాలు నొప్పి వచ్చినా, జ్వరం వచ్చినా, చిన్న డిస్కంఫర్ట్ వచ్చినా సరే ముందుగా వెళ్ళి డోలో వేసేసుకుంటారనమాట. అమెరికాకి సంబంధించిన డాక్టర్, ఆయన ఇండియనే, ఆయన పేరు డాక్టర్ పళనియప్పన్ మాణిక్యన్. ఈయన ఒక ట్వీట్ చేశారు. జనరల్గా ఈయన మెడికల్ కామెడీ చేస్తూ ఉంటారు, హ్యూమర్తో హెల్త్ ఎడ్యుకేషన్ నేర్పిస్తూ ఉంటారనమాట. కోవిడ్ నుంచి ఈయన చాలా పాపులర్ అయ్యారు. ఈయన్ని ముద్దుగా డాక్టర్ పాల్ అంటారు. పళనియప్పన్ మాణిక్యంని డాక్టర్ పాల్ అని పిలుస్తారనమాట అందరూ. ఆయన ఒక మాట చెప్పారు, డోలో 650 అనేది మనం ముఖ్యంగా ఇండియన్స్ క్యాండీ లాగా, ఒక క్యాడ్బరీ జెమ్ లాగా వాడతాం. అది చాలా తప్పు. ఫ్రీక్వెంట్గా డోలో 360 వాడటం వల్ల మనకి అనేక సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని చెప్పి ఆయన చెప్పుకొచ్చారనమాట. ఇండియన్స్ ఎప్పుడు కూడా ఒక స్టాక్ పెట్టుకుంటారు. కానీ ఏ డ్రగ్ అయినా లివర్ ద్వారా ప్రాసెసింగ్ అవుతుంది. లివర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రాసెసింగ్ ఆఫ్ ద డ్రగ్ అనమాట. సో ఒకసారి కనుక లివర్ కనుక ఓవర్వెల్మ్ అయితే లివర్ నుంచి టాక్సిక్ బై ప్రోడక్ట్స్ రావచ్చు. ఓవర్గా డోలో 360 వాడితే దాని ద్వారా టాక్సిక్ బై ప్రోడక్ట్స్ అనేవి లివర్ నుంచి వచ్చే ప్రమాదం కనిపిస్తుంది. అంతేకాదు, ఒకసారి లివర్ సెల్స్ కనుక డ్యామేజ్ అవుతే నెక్రోసిస్ కూడా వచ్చే ప్రమాదం ఉందని చెప్పి, ఎక్స్ట్రీమ్ కేసెస్లో లివర్ ఫెయిల్యూర్ కూడా రావచ్చంట. ఇది కాకుండా ఇంకా ఎక్స్ట్రీమ్ కేసెస్ అంటే 1 or 2% కేసెస్లో ప్రతిరోజు జ్వరం వచ్చినా, తలనొప్పి వచ్చినా డోలో 360 వాడితే కిడ్నీ ఫిల్టరింగ్ కెపాసిటీ కూడా కొందరిలో తగ్గుతుందంట. యూకే ఆఫీస్ ఫర్ నేషనల్ స్టాటిస్టిక్స్ వాళ్ళు, ఓఎన్ఎస్ అంటాం, ఆఫీస్ ఫర్ నేషనల్ స్టాటిస్టిక్స్, యూకేకి చెందిన వాళ్ళు ఇంగ్లాండ్, వేల్స్లో ఓవర్గా పారాసిటమాల్స్ వేసుకోవడం వల్ల 2021లో 227 మంది చనిపోయారంట. సో ఎప్పుడైనా పారాసిటమాల్స్ అనేవి ఓవర్గా వేసుకోకూడదు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా 2 కాన్సిక్యూటివ్ డేస్ మించి పారాసిటమాల్ వేసుకోకూడదని చెప్పి కూడా చెప్తున్నారనమాట. ఇక్కడ జనరల్గా డోలో ట్యాబ్లెట్స్, డోలో 500 mg, 600 mg ఇవన్నీ కూడా ట్యాబ్లెట్స్ రూపంలో దొరుకుతాయి. అదే 1000 mg అనేవి ఇంజెక్టబుల్ ఫామ్లో దొరుకుతాయి అన్నమాట. అయితే విపరీతంగా డోలో మాత్రం వాడకూడదు. పర్ డే మ్యాక్సిమం ఎంత జ్వరం వచ్చినా ఏదొచ్చినా సరే 4000 mg కన్నా డోలో వేసుకోకూడదు. కొంతమంది 2 అవర్స్కి ఒకసారి, 3 అవర్స్కి ఒకసారి వేసుకుంటూ ఉంటారు, 4 అవర్స్కి ఒకసారి వేసుకుంటూ ఉంటుంటారు. కానీ టోటల్గా 4000 mg కన్నా డోలో పర్ డే మనిషిలో వెళ్ళకూడదంట. అంతేకాదు, రెగ్యులర్గా ప్రతిరోజు డోలో వాడకూడదు. అలానే ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా డాక్టర్ ప్రిస్క్రిప్షన్తోనే ఇలాంటి ట్యాబ్లెట్స్ వేసుకోవాలంట.